ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేక్ న్యూస్ ఉన్నాం మన టీవీ స్క్రీన్ పై. ప్రేమ పేరుతో ఫైజల్ అనే బాలుడు ఒక బాలికను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించడంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కుర్వ వీధికి చెందిన బాలిక తండ్రి చనిపోవడంతో స్థానికంగా ఉన్న బట్టల దుకాణంలో ఆవిడ పనిచేస్తుంది. కొద్ది రోజుల కింద నారాయణపేటలోని భీమంది కాలనీ చెందిన ఇంటర్ చదువుతున్న ఫైజల్తో ఒక బాలికకు పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అయితే బాలిక కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని ఆ బాలుడిని కోరుతోంది. ఇందుకు నిరాకరిస్తూ వచ్చాడు ఫైజల్. ఈ క్రమంలోనే ఆదివారం బాలుడు ఆమె ఇంటికి వచ్చాడు. పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి ఆ అబ్బాయి ఫైజల్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికే బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ గురేసుకుంది ఆ బాలిక. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలుడిని వెంటనే అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం బాలిక డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించగా రాత్రి 9 గంటల ప్రాంతంలో నారాయణపేట పాత బస్టాండ్ వద్ద మృతురాలి బంధువులు డెడ్ బాడీతో ఆందోళన దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ఒక్కసారిగా విరమించారు. నారాయణపేట జిల్లాలో మరొకసారి లవ్ జిహాద్ కలకలం రేపిందని చెప్పాలి. ఫైజల్ అనే ఒక 15 ఏళ్ల బాలుడు ఒక అమ్మాయిని, తన సేమ్ క్లాస్ ఇంటర్ చదువుతున్న ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా వేధించిన ఘటన ఇప్పుడు నారాయణపేట జిల్లాలో కలకలం రేపుతుంది. ఇటీవల చూస్తున్నాం మనం, దాదాపుగా గడిచిన 5-6 నెలల్లో దాదాపుగా 50కి పైగా లవ్ జిహాద్ కేసులు మనం చూస్తూ వస్తున్నాం. సో ఎక్కడైనా సరే టార్గెట్ హిందువులేనా అన్న ఒక పాయింట్ కూడా ఈ లవ్ జిహాద్ పేరుతో ఏర్పడుతుంది. వాస్తవానికి లవ్ జిహాద్ అని మతాల మధ్య చిచ్చు పెట్టే కొంతమంది మాట్లాడుకున్నప్పటికీ జరిగే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ మొన్న మహారాష్ట్రలో, అంతకుముందు నాసిక్లో, ఆ తర్వాత పంజాబ్లో, సో 1 కాదు 2 కాదు, ఎక్కడ లవ్ జిహాద్ తీసుకున్నా అక్కడ చనిపోయేది లేకపోతే వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడేది కేవలం హిందువులు మాత్రమే. ఇప్పుడు ఈ కేసులో కూడా నారాయణపేట జిల్లాలో కూడా సేమ్ అదే జరిగింది వాస్తవానికి. సో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే మాయ మాటలు చెప్పిన ఈ ఫైజల్ అనే ఎదవ ఏం చేయాలి? ఇది కరెక్ట్ కాదు, లేకపోతే నీకు పెళ్లి చేసుకోవడానికి కుదరదు అంటే ఆ అమ్మాయిని ఇంకా మోసం చేయాల్సిన అవసరం లేదు కదా. తన అవసరాల కోసం యూజ్ చేసుకుని మాయ మాటలు చెప్పి నమ్మించి ప్రేమగా నేను ఉన్నాననే ఒక ధైర్యం ఇస్తే ఏ ఆడపిల్ల అయినా సరే ఏమనుకుంటుంది? నిజంగా నాన్న లేని ఆ ప్యాంపర్ని, ఆ లవ్ని, ఆ కేర్ని నా మీద చూపిస్తున్నాడు. సో వీడికి నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందేమో. కరెక్ట్గా 15-16 సంవత్సరాలకు ఒక అమ్మాయి అంటే ఇంట్లో ఎవరు లేని సిచ్యువేషన్. సో తనకై తాను కష్టపడే ఒక తత్వం ఉంది. ఆల్రెడీ తను ఒక బట్టల షాప్లో చిన్న ఉద్యోగం చేస్తుంది. నెలకి 10,000 12,000 వస్తాయి. సో ఆ అమ్మాయి ఖర్చులకు సరిపోయే ఒక ఇదనమాట. ఫ్యామిలీ వరకు అంటే రేపొద్దున తనకేమన్నా కావాలి అంటే తనని తాను చూసుకునే సిచ్యువేషన్. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయిని అంటే బేసిక్గా ఏ మగాడైనా సరే ఆడవాళ్ళ విషయంలో అంత ఇదిగా కేర్ చూపించినా, లేకపోతే ఆ ప్యాంపర్ చూపించినా, నేను ఉన్నాననే భరోసా ఇచ్చినా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థం. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. వీడియో చూస్తున్నటువంటి అంటే చాలామంది అమ్మాయిలు మా కోసం ఉన్నారు అనేసరికి ఒక్కసారిగా పొంగిపోతారు, లేకపోతే వాళ్ళ ప్రేమని చూపిస్తారు. టాటూలు వేసుకోనో, లేకపోతే లవ్ స్టేటస్లు పెట్టుకోనో, ఇన్స్టాగ్రాము ఇంకా ఈ ఫేస్బుక్ నేమ్స్ చేంజ్ చేసుకుని వాళ్ళ ప్రేమను చూపిస్తూ ఉంటారు. అంటే మీరే నాకు ఎక్కువ, నీకన్నా నాకు ఇంకెవరు ఎక్కువ కాదు అని వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి వాళ్ళు అంటే వీడు చేసి చెప్పే మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అక్కడితో అయిపోద్ది అనుకుంటారు. కానీ వాస్తవానికి దాని తర్వాత సినిమా స్టార్ట్ అవుద్ది. ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా ఇది లవ్ జిహాద్ అనాలా, లేకపోతే ఇంకోటి అని కాదు. కానీ అల్టిమేట్గా చనిపోయింది ఆ మైనర్ బాలిక. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల అమ్మాయి డెడ్ బాడీ పెట్టుకొని నారాయణపేట జిల్లా దగ్గర ఆ జిల్లా హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి నచ్చ చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు ఇంకా అంటే న్యాయం చేస్తామని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఇలాంటి ఫైజల్స్ ఎంతోమంది ఉన్నారు. బయటికి వచ్చే న్యూస్లు చాలా తక్కువ, బయటికి రాని ఘటనలు ఎన్నో. అల్టిమేట్గా పెళ్లి చేసుకోను అన్నాడని ఒకే ఒక్క మాటతో ఆ అమ్మాయి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అమ్మాయి తట్టుకోలేకపోయింది. వాస్తవానికి ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, ఇన్నాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకున్నాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, నాతో ఉంటాడని అనుకున్నా, కానీ ఎందుకు ఇలా చేశాడనేది ఆ అమ్మాయి కూడా అర్థం కాలేదు. నిజంగా ఆ క్షణికావేశంలో వాళ్ళు తీసుకుంటారు అనుకుంటాం, కానీ వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటున్నామనే విషయం
ఇలాంటి ఈ ఫైజల్ నా కొడుకులకి ఎందుకు అర్థం కావట్లేదు? అసలు ఆ అమ్మాయి ఎమోషన్స్తో ఆడుకోవాల్సిన హక్కు, ఆ రైట్ ఎవరిచ్చారు వీడికి? సో ఒకవేళ నిజంగా వీడికి ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే మాది వేరే మతం కాబట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోరు మా వాళ్ళు అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఆల్రెడీ ఒక సరే అమ్మాయి 10th క్లాస్ అయినా ఇంటర్ అయినా ఒక అమ్మాయి మాట్లాడుతుంది ఒక అబ్బాయితో అంటే ఆ అమ్మాయి స్థితిగతులు, ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ ఆ అమ్మాయికి ఆ మైండ్లో ఉండకుండా మాట్లాడదు. రేపొద్దున వీడు మనకి ఎంత ఉపయోగపడతాడు, మన ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడతాడు, నాతో పాటు నా ఫ్యూచర్కి అంటే ఎంత కాదనుకున్నా అవుననుకున్నా అమ్మాయి చదువుకోపోయినప్పటికీ ఆ అమ్మాయికి అంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి లైఫ్లో. ఇది సో నాకు కావాల్సిన ఇలా ఉండాలి, నా ఫ్యామిలీలో ఉండాలి, సరే జరిగింది ఏదో జరిగింది, దానికోసం అమ్మాయి ఒక స్టెప్ తీసుకొని ఆ అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక బట్టల షాప్లో పనిచేస్తుంది. అంటే నిజంగా అది ఆవిడ కాన్స్టెంట్గా ఎటు వెళ్లకుండా ఎలాంటి హోప్స్ లేని అమ్మాయి అయితే ఇంట్లోనే ఉండిపోద్ది. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ తాతయ్య వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు చూసుకుంటారు. దాంట్లో పెద్ద ఇబ్బంది. ఒక ఆడపిల్లకి ఒక మైనర్ తీరిన తర్వాత వాళ్ళ నాన్న ఒకవేళ చనిపోతే అలాంటి అమ్మాయికి పెళ్లి చేసి పంపించడం పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుంది. దానికి సంబంధించి పొలమో ఎంతో కొంత ఇచ్చేసి ఆ అమ్మాయిని మమ అనిపించి పంపించేస్తారు. కానీ ఆ అమ్మాయి ఒక హోప్స్తోనే ఆ యొక్క జాబ్ స్టార్ట్ చేయడం కావచ్చు, తన జర్నీ స్టార్ట్ చేయడం కావచ్చు, ఇది కాదు నా లైఫ్, కొంచెం బెటర్గా చేంజ్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. అలాంటి అమ్మాయిని వాళ్ళ నాన్న లేనప్పుడు ఈ అమ్మాయిని యాక్చువల్గా బాధ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే ఫైజల్ కంప్లీట్గా యూజ్ అండ్ త్రో అనుకున్నాడా, లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా అనేవి ఆ విషయాలు మనం పక్కన పెడితే, అసలు ఇంట్లో వద్దనుకున్నప్పుడు ఆ అమ్మాయికి హామీ ఎందుకు ఇవ్వాలి? హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందా పెళ్లి విషయంలో? అంటే ఈ అమ్మాయి చనిపోయే ముందు పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే చేసుకోను అన్నందుకే చనిపోయిందంటే, సో వీళ్ళిద్దరి మధ్య ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది? సో ఇప్పుడు వాడి ఫోన్లో డేటాను ఒకసారి చూస్తే ఏదైతే ఆ ఫైజల్ ఫోన్లో వాడు యాక్చువల్గా లాక్ వేసుకుని లాక్ పోలీసులు చెప్పలేదంట. పోలీసులు వెంటనే ఈ యొక్క మొబైల్ సెంటర్స్ ఉంటాయి కదా టెక్నికల్గా రిపేర్ చేసే, ఆ సాఫ్ట్వేర్ మార్చి వెంటనే వాడి ఫోన్ని ఇది చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో మొత్తం అంటే నేను నిన్ను బంగారంలా చూసుకుంటా, నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టను, మీ నాన్న లేని లోటు నేనున్నా, నేను చూసుకుంటా, ఎవరిని ఇబ్బంది పెట్టను, మీ ఇంట్లో వచ్చి కన్విన్స్ చేసుకుంటా, ఇలాంటి మాయ మాటలు చెప్పేది. సిగ్గుండొద్దా వాడికి? అంటే ఈ అమ్మాయికి తండ్రి లేడు, సో ఈ అమ్మాయికి ఎవరు ప్యాంపర్ చూపించట్లేదు, అమ్మాయి ఏమో బాగుంది. సో అమ్మాయిని ఎలాగైనా లోపరుచుకోవాలి, ఆ అమ్మాయిని వాడుకోవాలి అంటే కొన్నాళ్ళు ఎంగేజ్ చేయాలి. ఆ ఎంగేజ్ కోసం చెప్పిన మాటలు ఇవన్నీ. మీ నాన్నలా చూసుకుంటా, కట్ చేస్తే నాన్న లేడు, ఇప్పుడు వాడు కూడా లేడు, అసలు మాట్లాడడానికి ఆ అమ్మాయి లేదు. ఇలాంటి మహిళలు ఎంతోమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ మేము పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చి వాళ్ళేమో వేరే వాళ్ళతో తిరుక్కుంటూ ఓకే దీంతో సుఖం సంతోషం జరిగిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని అనుభవించేసాను కాబట్టి వేరే వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వాలి, కొత్త రుచుల కోసం అలవాటు పడటం, ఇవే జరుగుతున్నాయి ఈ మార్కెట్లో. అసలు 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి వాళ్ళు ఏం చూసి ప్రేమించుంటారు ఆ అమ్మాయి? కేవలం వాడు చూపించే ప్యాంపరే కదా. సో ఆడపిల్లలు మస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బాలికల విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. మీ పిల్లలు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అంటిల్ బీటెక్ సెకండ్ ఇయర్ వరకు ఏదైతే చదువుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫేస్బుక్ హ్యాండిల్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇటు వాట్సాప్ కావచ్చు, వాళ్ళ కదలికలపైన ఒక నజర్ పెట్టండి. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. వాళ్ళు కనుక పిల్లల్ని ఎలా పడితే అలా పెంచేశారనుకోండి, ఇలా ఫైజల్ లాగా మైనర్గా జువెనల్ హోమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వాడొక్కడే వెళ్ళటం కాదు, ఒక అన్యం పుణ్యం ఎరుగని ఒక బాలిక ప్రాణాలు కోల్పోయింది అత్యంత దారుణంగా. వాళ్ళ అమ్మ ఈ బాలిక శవం దగ్గరికి వచ్చి గుండె లవిసేలా రోధిస్తోంది, అమ్మ ఒకసారి లెగు, నీతో మాట్లాడాలి అని చెప్పి. ఎంత హృదయ విదారకంగా ఉందో తెలుసా ఆవిడ ఆ మాటలు మాట్లాడుతుంటే. వాళ్ళు మళ్ళీ ఫైజల్ ఆల్రెడీ చంపేశాడు, ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదు అని వాళ్ళు ఎంత బాధపడ్డారంటే డెడ్ బాడీని ఆ హాస్పిటల్లో ఉంచి నిరసన చేసేంతగా. వాళ్ళకి అవసరమా ఇదంతా? చేతికొచ్చిన కూతురు కళ్ళ ముందే విగత జీవిగా కనిపిస్తుంటే, ఇన్నాళ్ళు 9 మాసాలు
మోసి కని ఇన్నాళ్ళు పెంచుకొని ఒక టైంకి రాగానే, ఒక అయ్య చేతిలో పెడదామన్న టైంకి రాగానే ఆ పిల్ల చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలరా? వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా? ఎక్కడ చూసినా ఆ పాప స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి. నిజంగా వాళ్ళు పేరుకే బతుకుంటారు, వాళ్ళు బతుకున్నా కానీ శవాల్లా ఉంటారు. తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కూతురు చనిపోయింది. ఇంటి పొరుగు ఇంటి వాళ్ళు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు, వాళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళ ఊళ్ళో ఎవరో ఒకరు మీ పాప చచ్చిపోయింది కదా అని అంటే వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ వీడికి ఫైజల్ నా కొడుకు తెలియదు, ఏం జరిగేది తెలియదు. వీడికి కావాల్సిందల్లా సుఖం. ఒకవేళ గట్టిగా మాట్లాడితే లేదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పేది సరిపోద్ది. ఇలాంటి సినారియోస్ జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. తెలుగు రాష్ట్రాల్లో లవ్ జిహాద్ కేసులు ఒకటి కాదు, బోలెడు. మనకి బయటకు వచ్చేవి కొన్నే, మనం చూసేవి కొన్నే, బయటికి రానివి ఎన్నో. మరి లవ్ జిహాద్ కేసులో ఫైజల్ని ఏం చేయాలి? ఎన్కౌంటర్ చేయాలా? పోలీసులు కేసులు విచారణ అని చెప్పి టైంపాస్ చేయాలా? మస్తుగా కామెంట్ చేయండి.